చెక్ చేయండి సార్. సడన్ గా డాక్టర్ ఎలా వచ్చాడే? ఆ కేర్ టేకర్ రాలేదా? అలాగే డాక్టర్ వచ్చి ఉంటాడు. ఏంటో ఈ ఇంటికి ఎవరు ఎప్పుడొస్తారో తెలియటం లేదు. అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇబ్రాహిం. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇలాగే ట్రీట్మెంట్ చేస్తే అఖిల్ త్వరగా కోలుకొని నడుస్తాడు. బాగా కేర్ తీసుకుంటున్నారు. అఖిల్ కోసం స్పెషల్గా మా మిస్సెస్ చెల్లెలు నందినిని తీసుకొచ్చాం డాక్టర్. తను నర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ కూడా. చూడమ్మా, అఖిల్ నడవడం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత కేర్ తీసుకుంటే తనంత ఎర్లీగా నడుస్తాడు. తప్పకుండా డాక్టర్. మా బావని నడిపించడానికే నేను వచ్చాను. ఓకే ఇబ్రాహిం, అఖిల్కి ఏ ప్రాబ్లం లేదు. డోంట్ వరీ. అంతా కరెక్ట్గా చెక్ చేశారా డాక్టర్? చెక్ చేశానమ్మా. నైట్ తను కింద పడినా లక్కీగా ఏం కాలేదు. ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. ఏంటి, రాత్రి అఖిల్ గాడు కింద పడ్డా? పట్టాడంట, నాకు తెలీదు. అందుకే పొద్దున్నే డాక్టర్ని పిలిపించినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఏదైనా ఉంటే కాల్ చేస్తాం. షూర్ ఇబ్రాహిం గారు. అఖిల్, టేక్ కేర్. ఓకే డాక్టర్. యూ డోంట్ వరీ అఖిల్, యూ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ చెప్పారు కదా, నందిని హెల్ప్తో నువ్వు త్వరగా లేచి నడుస్తావని. బీ హ్యాపీ. థ్యాంక్స్ అన్నయ్య. పావని, నేను అభి ఆఫీస్కి వెళ్తున్నాం. ఒక కొత్త ఈవెంట్ వచ్చింది. అలాగేనండి. వెళ్ళొస్తాం వసు గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్ రా అన్నయ్య, పదండి. పిండి గారు, హారిక, నందిని, అక్క అందరూ త్వరగా రెడీ అవ్వండి. మనం గుడికి వెళ్తున్నాం. అఖిల్, నువ్వు కూడా మాతో వస్తున్నావు. మరి మేం మీతో రావట్లేదా మమ్మీ? మేము స్కూల్కి వెళ్ళాలా? లేదు, అందరం గుడికి వెళ్తున్నాం. హారిక, త్వరగా అఖిల్ని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు. పదండి. ఇప్పుడు గుడికెందుకే? ఏమో, నాకేం తెలుసు. మీ పాపాల్ని కడుక్కోవడానికేమో. త్వరగా రెడీ అయి చావండి. దేవుడా, అఖిల్కి కోపం తగ్గించు. ఈ రోజు ఫ్లవర్ వాస్ తగిలి నా ఫేస్ పాడిపోయేది. నా గ్లామర్ తగ్గితే నేను బతకలేను. స్వామి, ఈ రోజే లాయర్ గారి దగ్గరికి వెళుతున్నాను. నా రాజాకు ఎలాగైనా బెయిల్ వచ్చేలా చూడు. జంటగా వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాము. అఖిల్కి త్వరగా కాళ్ళు రావాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ ఆశీర్వాదం కూడా కావాలి స్వామి. మా కుటుంబం ఎప్పటికీ బాగుండాలి. మా బాబాయ్ త్వరగా లేచి నడవాలి దేవుడా. అమ్మా, హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కాసేపు వేచి ఉండాలి. అలాగే పంతులు గారు, వెయిట్ చేస్తాం. ఏర్పాట్లు పూర్తి అవ్వగానే పిలవండి. అలాగేనమ్మా. హోమం ఏంటి వసు? అఖిల్ త్వరగా లేచి నడవాలని అఖిల్ హారికలతో హోమం చేయించబోతున్నానక్క. ఎందుకా గుడికి తీసుకొచ్చారు? పొద్దున్నే హోమం ఏంటి చిరాక?
పోని పబ్కి వెళ్తావా హ్యాపీగా? చాలా మంచి డిసిజన్ అక్క. మా ట్రీట్మెంట్ తో పాటు అఖిల్ బావకి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అందుకే మమ్మీ హోమం ప్లాన్ చేసింది. మీరందరూ కాసేపు వెయిట్ చేయండి. హారిక, నువ్వు ఒకసారి ఇలా రా. ఇదేంటి హారికను పక్కకు తీసుకెళ్తోంది? ఏం చేయబోతోంది? ఏంటక్క? అఖిల్ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు హారిక. నీకు అఖిల్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కానీ ఆ ప్రేమ ఇష్టం మాటల్లో ఉండకూడదు, చేతల్లో కూడా ఉండాలి. నన్ను చెప్పనివ్వు. నీ వల్ల అఖిల్కి యాక్సిడెంట్ అయింది. అది పదే పదే చెప్పి నిన్ను గిల్ట్ ఫీల్ చేయడం నా ఉద్దేశం కాదు. అఖిల్ని చూసుకోవడం నీ బాధ్యత. తను నీ భర్త. తనని వదిలేసి నువ్వు నీ ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళడం పద్ధతి కాదు. అఖిల్ని వదిలేసి నైట్ పబ్కు వెళ్ళావు, ఫుల్గా తాగి ఇంటికొచ్చావు. అఖిల్ పరిస్థితి గురించి నువ్వు కాస్త కూడా ఆలోచించలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. అది నీకు ఇది నీకు చెప్పడం నాకు అనవసరం. కానీ ఇలా స్మూత్గా కాకుండా ఇంకోలా కూడా చెప్పగలను. ఇంకోలా అంటే ఎలా? నేను చెప్పేది విను హారిక. నాతో వాదిస్తే వాతలు పెట్టేస్తాను. నైట్ నువ్వు తాగి వచ్చినప్పుడే నీ 2 చెంపలు పగలగొట్టాలనిపించింది. పొద్దున్న అఖిల్ నీ మొహం పగలగొట్టక ముందే నేను నీ మొహం పచ్చడి చేద్దామనుకున్నాను. కానీ ఎందుకు ఓపిక పట్టానో తెలుసా? ఇలా గుడికి పిలిచి మంచిగా చెప్దామని. ఇప్పుడు కూడా నువ్వు నా మాటని వినలేదనుకో, నా స్టైల్లో చెప్పాల్సి వస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు. తోడి కోడలువని కూడా చూడకుండా తోలు వలి చేస్తాను. ఏమే, అఖిల్ని పట్టించుకోకుండా పబ్బులకి వెళ్తావా? పార్టీలకు వెళ్ళి తాగి తందనాలాడతావా? కట్టుకున్న భర్త అంటే అంత చులకనైపోయిందా నీకు? ఈ రోజు నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాను. అమ్మా, తలుచుకుంటేనే భయంగా ఉంది. అదే కానీ జరిగితే ఈ బక్కది పైకి పోవడం ఖాయం. అఖిల్కి క్యూర్ అయ్యే వరకు నువ్వు అణిగి మణిగి ఉండాలి. అఖిల్ పక్కనే ఉండాలి. కాదని బయటికి వెళ్ళావో అటు నుంచి అటే నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తాను. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? బుద్ధిగా ఉండు. అఖిల్ కోలుకున్నాక నేనే మీ ఇద్దరిని మంచి టూరిస్ట్ ప్లేస్కి హనీమూన్కి పంపిస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దురు గాని. పద.
అమ్మో, ఈ వసు మామూలుది కాదు. ఇది మంచికి మంచి, చెడుకు చెడు. నేను కూడా దీంతో జాగ్రత్తగా ఉండాలి. నా రాజాను పెళ్లి చేసుకుని హనీమూన్కి వెడతాను. బాబాయ్, టెంపుల్ చాలా బాగుంది కదా. మనం రోజే గుడికొద్దాం బాబాయ్. అలాగే. అఖిల్, హారిక, కాసేపట్లో మీరిద్దరూ హోమంలో కూర్చోవాలి. ఈలోపు మీరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరండి. హారిక, అఖిల్ని తీసుకుని వెళ్ళు. దీనికి భయం మొదలైనట్టుంది. హారికతో ఏం చెప్పావు వసు? చెప్పాల్సింది చెప్పానక్క. హారిక విన్నదా? వసక్క చెబితే వారు వన్ సైడే కదక్కా. వదినేం చెప్పింది హారిక? ఏదో చెప్పిందిలే అఖిల్. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. కేర్లెస్ గా ఉండకుంటే చాలు. హారిక, ఏయ్ ఆయో, హారిక, హారిక, ఏయ్ అఖిల్, అఖిల్, అయ్యో బాబాయ్. ఏం కాలేదు కదా? ఏం కాలేదు కదా బావా? ఆర్ యూ ఓకే? సారీ బావా, నీతో నేను ఉండాల్సింది. వసక్క చెప్పిందని హారికను మీతో పంపించాను. అఖిల్కి ఏం కాలేదు నందిని, కంగారు పడకు. భర్తకు అలా అయితే భార్య కంగారు పడకుండా ఎలా ఉంటుందమ్మా? భర్తకి ఏమవుతుందో అని ఆమె తల్లడిల్లిపోతోంది. భర్త అంటే ఆ మాత్రం ప్రేమ బాధ్యత ఉంటుంది. అయ్యో పంతులు గారు, అఖిల్ భార్య ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి. ఈ అబ్బాయి భార్య ఆ అమ్మాయి అయితే మరెందుకమ్మా అంత దూరంగా ఉంది? సారీ అక్క, శారీ మెట్టలకి చిక్కుకుపోయింది. తీసుకుంటుంటే వీల్ చైర్ ముందుకు వెళ్ళిపోయింది. నేను గమనించలేదు. భర్తని గమనించకుండా అలా ఎలా ఉన్నావమ్మా? నేను ఇంకా ఈ అమ్మాయినే ఆ అబ్బాయి భార్య అనుకుంటున్నాను. నువ్వంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అమ్మా? తనకున్నదే నిర్లక్ష్యం. ఇంట్లో నన్ను పట్టించుకోదు, ఇక్కడ పట్టించుకోదు. అఖిల్, ఇది గుడి, ఇల్లు కాదు. అలా మాట్లాడకు. పంతులు గారు, హోమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోతున్నాయమ్మా. మరో 15 నిమిషాలు మంచి గడియలు రాబోతున్నాయి. అందరూ రండి. పద. ఏమి చూస్తుంటే నీ కాపురం కొల్లేరయ్యేలా ఉంది. పంతులు గారు ఏమన్నారో విన్నావా? అఖిలగాడి పెళ్ళం ఆ నందిని అనుకుంటున్నారు. అలా ఎలా అనుకుంటారు? మరి నువ్వు అఖిల్ పక్కన లేవుగా, అఖిల్ని వదిలేసావుగా. నేనేమైనా కావాలని వదిలేశానా? నా శారీ చిక్కుకుపోయింది. కారణాలు అనవసరమే. నువ్వు అఖిల్ని వదలకూడదు. వదిలేవంటే నీ స్థానంలోకి నందిని వచ్చేలా ఉంది.
నా ప్లేస్లోకి అది ఎలా వస్తుంది? అది ఆఫ్టర్ ఆల్ నర్స్. నర్సు మాత్రమే కాదు, పావని చెల్లెలు కూడా అఖిల్కు మరదలవుతుంది. అయితే నన్ను అఖిల్ వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటాడా? నువ్వు ఇలాగే ఉంటే అదే జరుగుతుంది. వసు నీకిచ్చిన వార్నింగ్ నేను విన్నాను. వసుకి తిక్క రేగింది అంటే నేనింట్లో నుంచి గెంటేసి నీకు అఖిల్కు విడాకులిప్పించి అఖిల్కి నందినికి పెళ్లి చేసినా చేస్తుంది. వసుకి ఇంట్లో అందరి సపోర్టు ఉంది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. మీ అమ్మ కూడా నీకు సాయం చేయలేదు. నువ్వు అఖిల్ పక్కన ఉండటమే నీకు మంచిది. లేదంటే నీ బతుకు బస్ స్టాండే. అఖిల్ ఆగవే, నేను కూడా వస్తున్నాను. ఆగు. అక్క అక్క అఖిల్, నీకేం కాలేదు కదా? ఐఎమ్ సారీ అఖిల్, ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. అక్క నువ్వు తప్పుకో, అఖిల్ నేను తీసుకొని వస్తాను. ఇక నుంచి నీ పూర్తి బాధ్యత నాదే అఖిల్. నీకు నందిని హెల్ప్ కూడా అక్కర్లేదు. నీ పనులన్నీ నేనే చేస్తాను. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను. ఒట్టు. అయ్యో, బయట ఎక్కువసేపు ఉంటే ఎండ కుడుతుంది, లోపలికి వెళ్ళాలి. తప్పుకోక. ఇది దీని ఓవర్ యాక్షన్. మామూలుగా ఉండి చావచ్చుగా. తన స్థానంలోకి నందిని వస్తుందని చెప్పేసరికి కంగారు పడిపోతోంది. ఈ భయం ఎన్నాళ్ళుంటుందో. హారిక మారినట్టుంది వసు. దేవుడి దయవల్ల నిజంగా మారితే బాగుంటుందక్క. బావగారు ఆయన చాలా సంతోషిస్తారు. చెప్పండి. మీ సంస్కృతి ఈవెంట్స్ గురించి నాకు ముందే తెలిసినా ఈ మధ్య మీరు ఆఫీస్ని రన్ చేయట్లేదు కదండి. కొన్ని కారణాల వల్ల ఆఫీస్ మూసివేయాల్సి వచ్చిందండి. అందరికీ ఇబ్బందులుంటాయి, నేను అర్థం చేసుకోగలను. మీ గురించి రావు గారు చెప్పారు. మొన్న వాళ్ళ అమ్మాయి సీమంతం చాలా గ్రాండ్గా చేశారట కదా? థ్యాంక్ యూ అండి. వచ్చే వారం మా అమ్మాయి పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి మీరే చేయాలి. తప్పకుండా అండి. బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? 25 లక్షల్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానండి. పైన 5 లక్షలు అటు ఇటు అయినా పర్వాలేదు. పెళ్ళి మాత్రం బాగా చెయ్యాలి. మీరు ఓకే అంటే అడ్వాన్స్ ఇస్తాను. అలాగే అండి, మేము ఈ ఈవెంట్ చేస్తున్నాం. మీలాంటి వాళ్ళు మా ఈవెంట్ చేస్తే ఆ లెవెలే వేరండి. ఇదిగోండి 5 లక్షలు అడ్వాన్స్. తీసుకోండి. తీసుకోండి అన్నయ్య. మిగతా అది పెళ్ళవగానే ఇస్తానండి. మధ్యలో మీకు అవసరం అయితే చెప్పండి. అలాగేనండి. ఈవెంట్ డిజైన్ పూర్తయ్యాక మీకు ఫోన్ చేసి కలుస్తాం. మీ మీద నమ్మకంతో వచ్చానండి. పెళ్ళి బాగా చేయాలి. ష్యూర్, మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి. ఉంటాను. అలాగే, వస్తాను సార్. మంచిదండి. లాయర్ గారు, ఈ రోజు నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగైనా నా రాజాకు మీరు బెయిల్ ఇప్పించాలి. అమ్మా, హోమంలో సమర్పించే నెయ్యి గర్భగుడి దగ్గర పెట్టి మర్చిపోయాను. కాస్త ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారా? నేను తీసుకొస్తాను పంతులు గారు. త్వరగా వెళ్ళి తీసుకురామ్మా.
మరో 5 నిమిషాల్లో ముహూర్త ఘడియలు మొదలవుతాయి. మేము కూడా వస్తాం మమ్మీ. రండి. అలాగే లాయర్ గారు.